అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మలమూత్ర విసర్జన నియమాలు. మరుగు దొడ్డి నుండి వెళ్ళి వచ్చిన తర్వాత చేయవలసిన ప్రార్థన. మరుగు దొడ్డి నుండి బయటకు వచ్చేటప్పుడు ముందుగా కుడి కాలు బయట పెట్టాలి. ఆ తరువాత గుఫ్రానక అని ప్రార్థన చేయాలి. దీని అర్థం, ఓ అల్లాహ్, నేను నీ మన్నింపుని వేడుకుంటున్నాను. హదీస్ పుస్తకం, అహ్మద్, అబూదావూద్. మట్టి పెడ్డలతోగాని, రాళ్లతోగాని ఇస్తింజా చేయాలనుకున్నప్పుడు దాని కోసం కనీసం 3 పెడ్డలనైనా ఉపయోగించాలి. హదీస్ పుస్తకం, బుఖారీ, ముస్లిం. పిడకలు, ఎముకలతో ఇస్తింజా చేయకూడదు. హదీస్ పుస్తకం, ముస్లిం. ఇస్తింజా చేసుకున్న తర్వాత చేతిని నేల మీద రుద్దాలి, లేదా సబ్బుతో కడుక్కోవాలి. దాని వల్ల చేతి నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తింజా చేసిన తరువాత చేయి నేలమీద రుద్దేవారు. హదీస్ పుస్తకం, అబూదావూద్, నసాయి. మూత్ర విసర్జన కూర్చొని చేయాలి. హదీస్ పుస్తకం, బుఖారీ. అనివార్య కారణాలుంటే నించొని కూడా మూత్ర విసర్జన చేయవచ్చు. హదీసువేత్తల బృందం ఈ హదీసుని వెలికి తీసింది. అల్బానీ రహ్మతుల్లాహ్ అలై దీన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. అనివార్య కారణాలు అంటే కూర్చొని మూత్ర విసర్జన చేయడానికి అనువుగా లేని పరిస్థితులు. ఉదాహరణకు, చుట్టుప్రక్కల చెత్తాచెదారం ఉన్నప్పుడు, మరుగుదొడ్డి లేక టాయిలెట్ సీటు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు. మూత్ర విసర్జన చేసినప్పుడు దాని తుంపరలు శరీరం మీదగాని, దుస్తుల మీదగాని పడకుండా జాగ్రత్తపడాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సమాధి శిక్షకు గురయ్యే ప్రమాదముంది. యాస్టరిస్క్ హదీస్ పుస్తకం, బుఖారీ. జనులు నడిచేదారుల్లో, నీడనిచ్చే ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయరాదు. హదీస్ పుస్తకం, అబూదావూద్. కన్నాల్లో, బిలముల్లో మూత్ర విసర్జన చేయకూడదు. హదీస్ పుస్తకం, అహ్మద్, అబూదావూద్.